ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉండొచ్చు. ప్రధానంగా నీటి ఎద్దడితో వైరా పాలేరు రిజర్వాయర్లని కూడా వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాకు ప్రధాన సాగు అలాగే తాగునీటి కేంద్ర బిందువులుగా రిజర్వాయర్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రిజర్వాయర్లతో నీరు అడుగంటిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే 3 నెలలు తాగునీటి సమస్య తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నారు. ఇప్పటికే ప్రమాద గంటకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పాత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో నీటి ఎద్దడి చాలా ఛాలెంజ్గా ఎదుర్కోవాల్సిన అంశాలు అక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 11 మండలాలకు తాగునీటి సమస్య కూడా పొంచి ఉందని ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా మత్స్యకారులకు కష్టంగా మారినటువంటి కుటుంబ పోషణ అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ప్రత్యేకంగా మత్స్యకారుల సంఘం ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్ ఖమ్మం జిల్లాలో ఎండాకాలం తీవ్ర స్థాయి ఉన్న నేపథ్యంలో నీటి ఎద్దడి కూడా అదే స్థాయిలో మోతాదులో జిల్లా ప్రజల్ని కలవర పెడతా ఉంది. ఖమ్మం జిల్లా ప్రధానంగా వైరా రిజర్వాయర్ అదే నేపథ్యంలో పాలేరు రిజర్వాయర్ రెండు నీటి బిందువులుగా ప్రధానమైనటువంటి కేంద్రాలుగా సాగునీటికి తాగునీటికి ఉపయోగంలో తీసుకొచ్చినటువంటి గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీలో భాగంగా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఈ 2 రిజర్వాయర్లు నీరు లేకపోవడంతో ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్లో గందరగోళం నెలకొందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే వేసవిలో పూర్తిస్థాయి నీటి మట్టం లేక వేసంగి నారు వేయకోకుండా కూడా ప్రజలందరూ కూడా దూరమైనటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి తాగునీటి సమస్యకు సంబంధించి గతంలో కూడా ఇది నీరు పూర్తి కొరతగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి గోదావరి జలాలని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పారించాలని చెప్పేసి అందుకోసం అవసరమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా గతం నుంచి కూడా అనేక కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వైరా నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి వైరా నీటితో పాటు మరో పాలేరు నియోజకవర్గం ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్లో కూడా నీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. అక్కడ నీరు అడ్గంటిపోవడంతో కూడా అక్కడ పొలాలు ఎండిపోవడంతో పాటు మరోవైపున తాగునీటి సమస్య కూడా కొరతగా మారిందని కూడా ఇప్పటికే గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో అంటే నాగార్జున సాగర్ నుంచి రావాల్సినటువంటి నీరు కావచ్చు అంటే ఈ సంవత్సరం 2023 నుంచి 24 వరకు ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతంలో కూడా పూర్తి స్థాయి నీరు లేకపోవడంతో కృష్ణానది వాటర్ సాగర్కి రాకపోవడం, సాగర్ జలాశయాల నుంచి పాలేరు రాకపోవడం ఈ అన్ని ఫలితంగా కూడా ఖమ్మం జిల్లాలో తీవ్ర స్థాయి నీటి ఎదురు అనేది క్లియర్ గా కనబడతా ఉంది. దీనిపై ఆధారపడుతున్నటువంటి వాళ్ళందరూ కావచ్చు, అటు వ్యవసాయ రంగంలో కావచ్చు, మరోవైపున జీవనోపాధి ఉపయోగపడుతున్నటువంటి మత్స్యకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే గందరగోళం ఏర్పడి తీవ్ర స్థాయిలో వాళ్ళ అలజడి మొదలైంది. అంటే ఇప్పటికే మార్చి నెలలోనే నీటి సమస్య ఉంటే రానున్నటువంటి 3 నెలల్లో కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా తాగునీటి సమస్య అనేది ప్రధానంగా ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేస్తా ఉన్నారు. ఇటు వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ కి సంబంధించి అక్కడ బోడెపూడి సుజల స్రవంతి అని చెప్పేసి గతం నుంచి కూడా ఇటు మిషన్ భగీరథతో లింకప్ చేసి నీటిని అనేది ఒక 11 మండలాలకు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నీటి కొరత అనేది క్లియర్ గా కనబడతా ఉంది. ఇదే గనక ఇప్పటికే నీరు కనుక రాకపోతుంటే పాడేరులో నీరు లేకపోయినా వైరా రిజర్వాయర్ నీరు లేకపోయినా నీరు పూర్తి స్థాయిలో అందే అవకాశం లేదు. 11 మండలాలు పూర్తిగా ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లో ప్రధానంగా 11 మండలాల్లో నీటి సమస్య తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉంది. తాగునీటి సమస్య అనేది ప్రధానంగా కొరతగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తూ ఇప్పటికే కలవరపడతా ఉన్నారు. దీని నుంచి ఎట్లా రికవరీ అవ్వాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలనేటువంటిది కూడా ప్రధానంగా ఇప్పుడు అధికారులు కొంత కసరత్తు ప్రారంభిస్తున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానంగా సవాలుగా మారింది ఖమ్మం జిల్లాని నీటి ఎద్దడిని ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఇది చర్చించుకునే నేపథ్యం కూడా కనబడుతుంది. ఇదే నేపథ్యంలో ఇటు పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ ప్రధానంగా జలపుష్పాలకు కేంద్రంగా ఉంది. జలపుష్పాలు దాదాపు ఒక్కొక్క సంవత్సరం పాటు డిపెండ్ అయినటువంటి ఈ యొక్క జలపుష్పాల వ్యాపారస్తులు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో దానిపై వాళ్ళకి సపోర్టర్ గా ఉంటున్న మరో కుటుంబకులు దాదాపు 1000 నుంచి 2000 మంది ప్రజానికం ఈ జలపుష్పాలని అమ్ముతూ కుటుంబ పోషణకు ఉపయోగించుకునే నేపథ్యంలో గత కొద్ది కాలంగా నీటి దిగుబడి పూర్తిగా నీటి మట్టం తగ్గుముఖం పట్టంతో ఆ జలాశయాలు తయారవుతున్నటువంటి రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు స్థాయి దిగుబడి రాకపోవడంతో తన యొక్క వ్యాపార యొక్క లాభాలు పడిపోయాయి, తన అవసరాలు కూడా తీరట్లేదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో కలవరపడుతున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే మత్స్యకారులు తమ యొక్క ఉపాధి దెబ్బతినిపోయింది. ఈ సంవత్సరం గండం గట్టెక్కే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఆయా ప్రాంతాలతో చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించుకుంటూ అంటే ఈ వివిధ రకాల
ఉద్యోగస్తులకి కరువు భత్యంతో పాటు ఇతర రైతులు కూడా రైతుకు పంట నష్టపరిహారం ఎలా ఇస్తారో ఇప్పుడు కూడా ప్రధానమైనటువంటి ఈ ఖర్చు కూడా రకమైనటువంటి ప్రభుత్వం ఆదుకొని మా కుటుంబాన్ని నాకు ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి వస్తున్న నేపథ్యం ఏదైతే సమస్య ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విచలనంగా మారింది. జిల్లాలో తాగునీటి సమస్యల్ని కష్టాలని ఎలా గట్టెక్కించాలని చెప్పేసి కూడా అధికారులు మరొక ఆలోచిస్తున్న నేపథ్యంలో కొంత ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపై ఎటువంటి దృష్టి సారిస్తారు, ఎట్లా ప్రజా సమస్యల్ని ఎలా ఈ తాగునీటి సమస్యల్ని ఎలా నియంత్రిస్తారు అనేటువంటి కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎస్ఎస్ ఉపేంద్ర, ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు అంటే ఎక్కువగా వాటాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వాటా నేపథ్యంలో సాన్నిహిత్యంతో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఈ గడ్డుకాలం వచ్చిందని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అయితే ఇంకొక అంశం, సో ఇక్కడ ఏదైతే ఉందో వైరా పాలేరు రిజర్వాయర్లకు సంబంధించి ఎందుకు ఇలాంటి నీటి ఎద్దడి ఇంత సమస్య రావడానికి కారణం, గతంలో ఎప్పుడైనా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా? దాదాపు 25 ఏళ్ల పైగా ఎప్పుడు కూడా ఈ సమస్య రాలేదు. కాస్త కూస్త నీరు అనేది నిల్వ ఉండేటువంటి ప్రాంతం కూడా ఉండేది. అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు లేకపోవడం, సాధారణమైన వర్షపాతం నమోదు కావడంతో ఆయా ప్రాంతాల్లో కృష్ణానదికి నీరు లేకపోవడం, కృష్ణానది నుంచి వెళ్లాల్సినటువంటి సాగర్ వాటర్ కూడా పూర్తి అక్కడ నిల్వ ఉండకపోవడం, సాగర్ నుంచి నీరుని విడుదల చేయాల్సినటువంటి పాలకవర్గం కొంత గతంలో పాలకవర్గం వైఫల్యం ఫలితంగా కొంత నీటి సమస్య అక్కడ సాగర్ లో కూడా ఉంది. అయితే కొన్ని టీఎంసీల నీరు అతి త్వరలో అంటే ఈ నెల చివరికల్లా కొంత విడుదల చేయాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకమైన చర్య తీసుకొస్తా ఉంది. అయితే విడుదల చేసే నీరు ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి గ్రానైట్ రాళ్ళు దాదాపు 100 మీటర్ లోతులో ఉన్న గ్రానైట్ రాళ్ళను కూడా తవ్వకాలు జరిపినటువంటి గ్రానైట్ వ్యాపారస్తుల ఫలితం కూడా నీరు అనేది కూడా ఆయా ప్రాంతాల్లో స్టోరేజ్ అయి ఉంటుంది. వచ్చినటువంటి నీరు మొత్తం కూడా సాగర్ నుంచి విడుదలైనటువంటి నీరు మొత్తం కూడా వైరా ప్రధానంగా ఉన్నటువంటి పాలేరు జలాశయాలు నీరు మొత్తం కూడా ఇంకిపోతా ఉంది. ఖమ్మం వరకు రావట్లేదు, వైరా వరకు చేరుకోవట్లేదు. దీని ఫలితంగా ప్రవహించేటువంటి నీరు కూడా పూర్తిసారి రాకపోవడంతో గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. గ్రౌండ్ వాటర్ నీళ్లు పైకి రావట్లేదు అనేటువంటి ప్రధానంగా అంచనా వేస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ సమస్యల నుంచి విడుదల చేసిన సాగర్ వాటర్ ప్రధానంగా ఖమ్మం జిల్లా నీటి దాహర్తి తీర్చేటువంటి అవకాశం కొంత కనబడతా ఉంది. ఈ 2 నెలల పాటు ఈ 3 నెలల పాటు గట్టెక్కించే ప్రయత్నం చేస్తే కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. లేనిలా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎడారిగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. తాగునీటి సమస్యల కష్టాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పుడే కొంతమంది అంచనా వేస్తా ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకొని ఖమ్మం జిల్లా అంటే రైట్ ఇంకొక అంశం, అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాటర్ యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేసింది. నీటి ఎద్దడి లేకుండా, కరెంటు కష్టాలు లేకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించాలి, అలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రధానంగా ఈ రోజు కూడా దానికి సంబంధించినటువంటి సమీక్ష కూడా పూర్తి స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ అధికారులు అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉందా? ప్రధానంగా త్రాగునీరుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎలాంటివి ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? రాజశేఖర్, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కొంత అన్ని చోట్ల కూడా బోరు బావుల మీద ఆధారపడి కొంత వాటర్ సమస్య నియంత్రించేందుకోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పటికే బెంగళూరు లాంటి ప్రాంతంలో నీటి సమస్య ఉన్నటువంటి ప్రాంతంలో దుర్వినియోగం చేసిన వాళ్ళు ఫైన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో కూడా ఇప్పటి వరకు నీటి సమస్య అనేది పూర్తి స్థాయికి ఉంది. కొద్ది రోజులలో తీవ్ర స్థాయి ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు నీటి సమస్య రాకోకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏ రకమైనటువంటి కాంగ్రెస్ సర్కార్ చెప్పిందో దానికి అనుకూలమైన ప్రణాళిక కూడా అటు సాగర్ వాటర్ ని ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చేందుకోసం కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రులతో పాటు అటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ రకమైన కార్యాచరణ రూపొందించేసి కొంత నీటి సమస్యను నియంత్రించేందుకోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కనుక త్వరగా జరిగితే కొంత నీటి సమస్యల్లోకి వెళ్ళకోకుండా ప్రజలందరికీ అంత ఉపశమనం పొందేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ సమస్యలన్నింటినీ కూడా గట్టెక్కించడం కోసం కూడా కాంగ్రెస్ నిద్రాహారాలు లేకోకుండా కాంగ్రెస్ నాయకత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజల యొక్క అభిప్రాయం కొంత కనబడతా ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్